ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు దేవుని వాగ్దానము 27వ కీర్తన 5వ వచనము. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ప్రియులారా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టగా దేవుడు వారి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించెను అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులారా, మనకెదురవుచున్న ప్రతి విధమైన కష్టములో, నష్టములో, ఆపదలలో ఆయనను ఆశ్రయించుదుముగాక. యేసయ్యనే వేడుకొందుముగాక. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. భయపడకము, దిగులు పడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందును అని దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ఆపదలలో ఆదుకొనే దేవునిని ఆశ్రయించి ఆయనను వేడుకొందుముగాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, ఎవరు ఏ ఆపదలు ఉన్నారో ప్రతి ఒక్కరి ఆపదలలో నుండి వారిని విడిపించమని ప్రార్థన చేయుచున్నాను. కంటికి కనుపాప వలె కాచిన దేవా, నీ రెక్కల నీడలో మమ్మలను దాచిన దేవా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. ఇక ముందును నీ కృప మాకు చూపించుమని, సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, దేవుడి వాగ్దానమును మన జీవితములో నెరవేర్చునుగాక. ఈరోజు మీరు చేయుచున్న ప్రయాణములలోనూ, ప్రయత్నములలోనూ, ఉద్యోగములలోనూ, వ్యాపారములలోనూ తన సన్నిధిని తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆపదలన్నీ తొలగించి ఆశీర్వదించునుగాక. దేవుడు మన కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంకా ఎవరైనా ఈ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి ఆశీర్వాద కారకులుగా ఉండాలని ప్రేమతో మనవి చేయుచున్నాను.